అందరికీ నమస్కారం అండి. నేడు సింహరాశి వారికి వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. మరి చూస్తే సెప్టెంబర్ 15 ఈరోజు సోమవారం మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత సింహరాశి వారికి ఒక షాకింగ్ వార్త విని ఆశ్చర్యానికి లోనవుతారు. మరి ఆ వార్త ఏమిటి? మరి ఎందుకు ఈ సమయంలో తెలుస్తుంది? మరి దాని ప్రభావం వీరికి సింహరాశి వారికి లాభమా? మరి నష్టమా? మరి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? ఈ వార్త విన్న తర్వాత మరి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి సింహరాశి వారు గనుక ఈ వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి చాలామంది మధ్యలోనే కట్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది చివరి వరకు చూడిస్తేనే అప్పుడే అర్థమవుతుంది విషయం. మరి సింహరాశి వారికి సహజంగానే గౌరవం ఎక్కువ. మరి ప్రతిష్ట అన్నది వీరికి చాలా ముఖ్యమైనటువంటి అవకాశాలు. వీరికి నాయకత్వ లక్షణాలు చాలా అంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా సహజంగానే వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. మరి తాము చేసుకునేటువంటి నిర్ణయాలు తాము తీసుకుంటారు. ఇతరులపై ఆధారపడడం చాలా తక్కువగా ఉంటుంది. మరి వీరికి కొంచెం గర్వము ఎక్కువే. మరి అన్నామని కాదు అహంకారం కూడా కొన్నిసార్లు వీరికి లోపంగా కూడా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సింహరాశి వారు వారి యొక్క భావోద్వేగాల పరంగా చాలా త్వరగా రగిలిపోతారు. మరి త్వరగానే చల్లబడతారు. మరి ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి ఉండేటువంటి ధైర్యము చాలా ఎక్కువనే చెప్పాలి. మరి కానీ ఈగో కూడా కొంచెం ఎక్కువనే మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు చూస్తే సింహరాశి వారిలోని ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తికి తన సహచరుడు సడన్‌గా ప్రతిష్ట దెబ్బతీసేలాగా వార్త చెప్పినప్పుడు మొదట కొంచెం కోపమొస్తుంది. మరి తర్వాత ఆలోచించి అదే వార్తను తనకు లాభంగా మలుచుకునేటుంటాడు. అదే సింహరాశి వారికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియా, ఆలోచన. ప్రస్తుతానికి వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఇటీవల కాలంలో ప్రెజెంట్ కలికాలం ఇది. ఈ యొక్క కలికాలంలో సింహరాశి వారికి చాలా ఒత్తిడి, అస్థిరత ఎక్కువగా అనుభవిస్తున్నారు. మరి ఉద్యోగంలో గాని, మరి వ్యాపారంలో కానీ ఊహించని మార్పులు వీరికి ఎదురవుతున్నాయి. ఆ మార్పులు ఏకాటికి ఎప్పటికప్పుడు కూడా చెడు మార్పులే కనపడుతున్నాయి తప్ప, ఒక మంచి మార్పులు ఎక్కువగా కనిపించడం లేదు. మరి కుటుంబంలో కూడా చిన్న చిన్ని వాగ్వాదాలు జరుగుతున్నప్పుడు, మరి వీరికి ఉండేటువంటి దృఢ సంకల్పం మరియు దృఢ నిర్ణయాలే వీరిని మరింత చికాకులు, మరింత ఇబ్బందుల్లో కూడా తీసుకువేస్తూ ఉంటుంది. మరి ప్రస్తుతం వీరికి ఏదో ఒక విషయం, పెద్ద విషయమే జరగబోతుంది అన్న ఫీలింగ్ లోపలే ఉంటున్నారు. కానీ మనస్ఫూర్తిగా చేస్తే ఏ పనైనా కూడా వీరికి కొద్దిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనడానికి వీరికొక ఆస్కారం అయితే ఉంది. ఇక సింహరాశి వారు వినబోయేటువంటి షాకింగ్ వార్తలు మనం కొన్నున్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా చూస్తే ఉద్యోగ సంబంధాలలో వీరు హఠాత్తుగా బదిలీ జరగడం, లేదా పదోన్నతి లేదా ఒక పెద్ద లాభం, పెద్ద బాధ్యత రావడం కూడా వీరికి జరుగుతుంది. మరి కుటుంబ సంబంధాలలో మరియు ఒక అప్ర అప్రతుతగా విషయమైనటువంటి విషయం కూడా అంటే నిలకడ లేని విషయం కూడా ఒకటి బయటపడే విషయాలు కొద్దిగా కనిపిస్తుంది. ఉదాహరణకి పెళ్లి నిర్ణయం లేదా ఒకటి ఆస్తి విషయాలు వీరికి కొంచెం ఆకస్మికంగా కొద్దిగా జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మరియు స్నేహితులు మరియు సమాజం కూడా ఒకరు చెప్పినటువంటి రహస్యం సమాచారం మీపై ఉన్నటువంటి గ్యాసిప్స్ బయటపడడానికి కూడా కొంచెం ఉంటుంది. ఈ వార్త కొంచెం షాక్ ఇవ్వచ్చు. అది పూర్తిగా నష్టం కాదండి. పూర్తిగా లాభం కూడా కాదు. మరి మీ స్పందన ఫలితంపై ఏదైనా ఆధారపడి ఉంటుంది. మరి ఈ సమయంలోనే
మీకెందుకు తెలుస్తుంది అంటే, ముఖ్యంగా చూస్తే రాహు ప్రభావం రహస్యాలను బయట పెడుతుంది. మరియు శని స్థితి కష్టాలను చూపించేటువంటి వాస్తవికంగా మిమ్మల్ని గ్రహింపజేస్తాడు. మరియు చంద్రుడి యొక్క గమనము మరి మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీ యొక్క మానసిక స్థితి మారేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. మరి మీరు ఇంతవరకు గమనించినటువంటి విషయం ఇప్పుడు పూర్తిగా స్పష్టతగా మీ ముందుకి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీకు ముందుకు వస్తుంది. మరి ఎవరి వల్ల ఈ వార్త వింటారు అనేది కూడా సింహరాశి వారికి కొన్ని కొన్ని ఒక మైండ్ అనేది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఎవరి వల్ల వింటారంటే ఒక సహచరుడు. అంటే మీ ఆఫీస్‌లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని చెబుతాడు. మరి కుటుంబంలో సభ్యులు లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేదా అన్నదమ్ములు ఎవరైనా సరే ఈ విషయాన్ని చెప్పవచ్చు. మరి విదేశాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మరి మీకు పూర్తి స్థాయిలో ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. మరి మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఈ వార్తను ఉద్దేశపూర్వకంగా కూడా మీకు చెప్పి, మీకు మానసికంగా ఒత్తిడి కలిగించి, మీకు మనశ్శాంతి లేకుండా చేసి, ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి అనడానికి ఇదొక అవకాశం. మరి ఈ వార్త వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అంటే కూడా మొదట మీరు చాలా షాక్ అవుతారు. తర్వాత దాని గురించి ఆలోచించుకునే దశని ఎంచుకుంటారు. ఖచ్చితంగా ఆలోచించుకునే దశకొస్తుంది. ఈ యొక్క కొన్ని సంబంధాలలో కొత్త మార్పులొస్తాయి. ఈ సంబంధాలలో వచ్చేటువంటి మార్పులు మీకు చాలా అనూహ్యంగా కూడా ఉంటాయి. మరి మీకు ఒక కొత్త బాధ్యత లేదా ఒక అవకాశం కూడా మీ చేతికొచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిమ్మల్ని నమ్మిన వారే మరింత దగ్గరవుతారు. మరి మోసం చేసేవారు మరింత దూరంగా కూడా జరుగుతారు. కాబట్టి మరి మిమ్మల్ని నమ్మిన వారే దగ్గరయ్యేటువంటి అవకాశాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం మరి నమ్మక ద్రోహం చేసేటువంటి వారి విషయంలో కూడా చాలా వరకి నష్టాలు, లాభాలు కూడా ఉన్నాయి. మరి ఈ యొక్క వార్త వలన ఈ జరిగేటువంటి వార్త వలన వచ్చేటువంటి అనూహ్యమైనటువంటి వార్త వలన ఏమైనా లాభాలున్నాయా? మరి నష్టాలా ఉన్నాయా? అంటే కూడా మీకు వివరంగా ఇస్తాను. మరి మీరు దాచిన ప్రతిభను బయటపడుతుంది కాబట్టి ఇది లాభమే. ఎందుకంటే చాలా మందికి వారి ప్రతిభను బయట పెట్టుకోలేరు. వారు బయట పెట్టుకుందాం అనుకున్న ఆ ప్రతిభ బయటకొచ్చే సమయంలో చాలా అనుకూలంగా అయితే ఉండదు. మరి అలాంటి సమయంలోనే ఈ ప్రతిభ అనేది బయటకి రావడం అనేది మరి మీకు ఒక కొత్త దారిని బయటపడుతుంది. మరి కొత్త అవకాశం మీ ముందుకొస్తుంది ఈ ప్రతిభ బయటపడటం వల్ల. మరి మీపై ఉన్నటువంటి తప్పుడు అపోహలు కూడా తొలగిపోతాయి. ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని నష్టాల్లోకి తోసేయాలనుకున్నారో, ఎవరైతే మీపై చెడు నిందలేసారో వారు కూడా కొద్దిగా పూర్తిగా తప్పుడు అపోహలన్నీ మేము అనవసరంగా అన్నామని అపోహలు తొలగిపోతాయి. మరి భవిష్యత్తులో లాభం చేకూరేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకుంటారు. దీనివల్ల మీకు మంచి అదృష్టకరంగానే ఉంటుంది. మరి నష్టాలు కూడా ఉంటాయి దీంట్లో. తొందరగా స్పందిస్తే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మీకు. మరి కోపం నియంత్రించకపోతే ప్రతిష్ట దెబ్బతినవచ్చు. మరి ఆర్థికంగా మరి తాత్కాలికంగా కూడా ఇబ్బంది కలగవచ్చు. సో, మరి ఈ వీటికి పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, తొందర నిర్ణయాలు తీసుకోకండి, ఓపిక పట్టండి. మరి కోపం చూపవద్దు, శాంతంగా ఆలోచించండి. మరి దాచిన శత్రువులను గుర్తించండి. మరి ఎవరు నిజమైన వారు కాదో, ఎవరు నిజంగా మన మాటలు వింటున్నారో, ఎవరి విషయంలో మనకి అనుకూలంగా ఉంటుందో అనేది మీరు గమనించాలి. మరి ఆర్థికంగా జాగ్రత్తలు చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు కొంత ఖర్చులు మీకు రావచ్చు. ఈ ఖర్చుల వల్ల మీకు ఊహించని విధంగా కొద్ది ఇబ్బందులు జరగవచ్చు. ఇందువలన మీకు మరి చాలా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి మరి ధ్యానము, మరి ప్రార్థన కూడా మంచిది. మనస్ఫూర్తిగా మీరు ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక మనం చూసుకుంటే మరి అందుకే సింహరాశి వారికి సెప్టెంబర్ 15 సోమవారం నాడున మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఒక షాకింగ్ వార్త తప్పకుండా మీకు తెలుస్తుందనడానికి ఇదే ఒక సాక్ష్యం. అది మొదట గందరగోళంగా కనిపించవచ్చు. కానీ మీరు చాలా జాగ్రత్తగా స్పందిస్తే మరియు చాలా జాగ్రత్తగా ఉంటే మరి అది మీ జీవితాన్ని ఒక కొత్త మార్గదర్శకాన్ని ఇవ్వగలదు, మార్గాన్ని చూపగలదు. గుర్తుంచుకోండి, సింహరాశి వారు ఎప్పుడూ కూడా కష్ట సమయంలో కూడా ధైర్యం చూపగలరు. అదే మీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విజయం అనే మీరు అనుకోవాలి. ఇలాంటి సమయంలోనే మీరు ఆచితూచి అడిగేయాలి. పెద్దల ఆశీర్వాదం చూసుకోవాలి. ఈరోజు సోమవారం గనుక ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివ పూజ చేసుకోండి. అలాగే మరి నందీశ్వరుడి పూజ కూడా చేసుకోండి. శివ అభిషేకం చేస్తే మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక ఖచ్చితంగా లేని వారికి అన్న వస్త్రాలు
లేదా కుదిరితే వారి నిత్యావసరాలు ఉపయోగించేటువంటి వస్తువులు నెలకి ఒక్కసారైనా దానం చేయండి. మీరు ఒక్కరే కాదు, సింహరాశి వారు గాని అందరూ పూనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కళ్ళకి సాయం చేస్తే ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా సాయం చేసి మీరు కూడా సాయం చేయండిరా అని చెప్తే వారు కూడా ఖచ్చితంగా సాయం చేస్తారు. ఇది మీకు మీ జీవితాన్ని మరింత అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఒక మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని ఇటువంటి నష్టాలు, ఇబ్బందుల నుంచి కూడా దూరం చేస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్